వేవ్స్ 2025 సమిట్ లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ చిరు మామయ్య నాకు ఇన్స్పిరేషన్, నాకు స్ఫూర్తి, ఆయన నాకు ఎంతో నేర్పించారు అని మెగా ఫ్యాన్స్ మనసులో మళ్ళీ ఒకసారి గెలుచుకున్నారు. అలాగే ఫిట్నెస్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఫిట్నెస్ అన్నది ప్రతి నటుడికి చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా భారతీయ నటులకి ఇది మరింత అవసరం. ఎందుకంటే మనం పాటలకి నర్తించాలి, ఫైట్లు చేయాలి, ఇవన్నీ చేస్తూనే ఎప్పుడు షూటింగ్ షెడ్యూల్ మొదలవుతుందో కూడా తెలియదు. అందుకే ఎప్పుడు ఫిట్ గా ఉండాలి. నేను 19 లేదా 20 ఏళ్ల వయసులోనే ఫిట్నెస్ జర్నీ ప్రారంభించాను. ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను నేర్చుకున్నాను. కొన్ని గాయాలయ్యాయి. నిజంగా ఇది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు తెర మీద చూసుకుంటే ఆ కష్టానికి ఫలితం తెలిసినట్లే అనిపిస్తుంది. ఇదంతా మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం నాకొకరు చెప్పారు, సౌత్ నటులకు సిక్స్ ప్యాక్ రావడం అసాధ్యం అనిపిస్తుంది అని. అది నాకు ఒక సవాల్గా మారింది. ఒక హీరోయిన్ అలా అన్నప్పుడు నాకు లోపలే ఒక అగ్ని వెలిగింది. నేను ఎవ్వరికి చూపించలేకపోయినా నాకు నేను రుజువు చేసుకోవాలి అనిపించింది. చివరికి నేను అది సాధించగలిగాను. పుష్ప 2 షూటింగ్ టైంలో ఓసారి యాక్షన్ సీన్ సమయంలో నాకు ప్రమాదం జరిగింది. భుజం చింపుకుపోయింది. డాక్టర్లు 6 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. అప్పుడే ఒక విషయం బలంగా అర్థమైంది. నేను వయసులో ఎదుగుతున్నాను కాబట్టి శరీరం చెప్పినట్లే వినాలి అని. పుష్ప 2 ది రైస్ లో ఒక దుప్పట్టా ఎగిరే సన్నివేశం ఉంది. దానికోసం మేము 17 లేదా 18 టేకులు తీసుకున్నాం. ఉదయం 8 గంటల నుంచి మొదలు పెడితే 11 గంటల 30 నిమిషాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఓకే అనిపించింది. కానీ మేము ఆ టేక్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ఆగాలనుకోలేదు. మధ్యాహ్నం 4 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఖచ్చితంగా చేసేయాలి అనుకున్నాం. అలా ఖచ్చితంగా కుదిరింది. ఎందుకంటే నేను నా అభిమానులకు నచ్చేలా నా శక్తివంతమైన ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటా. ప్రపంచంలో ప్రతి ఫిలిం ఇండస్ట్రీ, హాలీవుడ్ కావచ్చు, కొరియన్ సినిమాలు కావచ్చు, ఇరానియన్ లేదా చైనీస్ సినిమాలు కావచ్చు, అన్ని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ మీద తమదైన ప్రభావం చూపించాయి. మన దేశంలో అతిపెద్ద సినిమా పరిశ్రమ ఉంది. దశాబ్దాలుగా సినిమాలు కూడా తీస్తున్నాం. అయినా సరే ప్రపంచ బాక్స్ ఆఫీస్ ను ప్రభావితం చేయడంలో మనం కొంచెం వెనుకపడ్డాం. కానీ ఇప్పుడు టైం వచ్చిందని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తోంది. ఇండియా పెరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో భారతీయ సినిమా పరిశ్రమ కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు పొందబోతోంది అని అల్లు అర్జున్ అన్నారు. ఈ సమ్మిట్ లో చిరంజీవి, అక్షయ్ కుమార్, రజనీకాంత్, మోహన్ లాల్, ఐశ్వర్య రాయ్, ఆమీర్ ఖాన్ ఇలా చాలా పెద్ద నటులు పాల్గొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.